Good evening, everybody. This is Ablash, Assistant Professor in Civil Engineering Department from Chevron Engineering College. This is the subject of hydraulics and hydraulic machines. Today's topic number is topic 30 from the Unit 4. Unit 4 name is Turbo Machinery Impact of Jets under Jet Propulsion. Turbo Machinery Impact of Jet under Jet Propulsion. Today's topic name is Force Accepted by Series of Radial Curved Vanes, and based on that problems also going to be explained by me. So today's topics are force accepted by series of radial curved vanes. Problems on that topic. Today's topic is in this this is a wheel. In this diagram, this is a wheel. These are the vanes. These are the vanes or plates or are called as buckets. These veins are connected to this wheel in series order, in a series manner, tangentially. So, in this condition, when the force, the jet of the force is applied on this plates, on this wheels, the force accepted by the jet of the plate, the force is developed on the jet of on the plates, Due to that force, the wheel will moves in tangential direction. So at the place of the jet we are here developed inlet triangle. This is inlet triangle. When the water is leaves from the plates at the outside of the plate, this triangle is outlet triangle, developed outlet triangles. So now we explain the components of which involved in that triangles. So here we observe this para for a radial curved vanes. The radius of vane at inlet and outlet is different, and hence the tangential velocities of the radial vane at inlet and outlet will not be equal. ఇక్కడ రేడియస్ ఇన్లెట్ దగ్గర అవుట్లెట్ దగ్గర వేన్ యొక్క వెలాసిటీస్ రేడియస్ డిఫరెంట్ గా ఉంటుంది. సో హన్స్ టాంజెన్షియల్ గా అప్లై అవుతుంది. వెలాసిటీస్ ఆఫ్ రేడియల్ వేన్ అట్ ఇన్లెట్ అవుట్లెట్ నాట్ ఈక్వల్. టాంజెన్షియల్ గా ఉండటం వల్ల ఇన్లెట్ దగ్గర అవుట్లెట్ దగ్గర ప్లేట్ యొక్క రేడియస్ అనేది ఒకే రకంగా ఉండదు. డిఫరెంట్ రేడియసెస్ అనేది ఉంటుంది ఇన్లెట్ దగ్గర, అవుట్లెట్ దగ్గర ప్లేట్ యొక్క రేడియసెస్. సో ద వెలాసిటీస్ ఆఫ్ టాంజెంట్ డైరెక్షన్ లో యాక్ట్ అయ్యే వెలాసిటీస్ కూడా రేడియల్ వేన్ కి ఇన్లెట్ దగ్గర, అవుట్లెట్ దగ్గర వెలాసిటీస్ అనేది కూడా ఈక్వల్ గా ఉండవు, నాట్ ఈక్వల్. రేడియసెస్ మారటం వల్ల ప్లేట్స్ యొక్క వెలాసిటీ కూడా డిఫరెంట్ గా ఉంటుంది, ఈక్వల్ గా ఉండదు. Consider a series of radial curved vanes mounted on wheel as shown. The jet of water strikes vanes and the wheel starts rotating. So ఇక్కడ సిరీస్ ఆర్డర్ లో రేడియల్ కర్వ్డ్ వెయిన్స్ అనేది వీల్ కి కనెక్ట్ చేయబడి ఉన్నాయి. ఎప్పుడైతే జెట్ ఆఫ్ వాటర్ స్ట్రైక్ అవుతుందో వెయిన్స్ అండ్ ద వీల్ అనేది రొటేట్ అవటం స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ ద రొటేట్ విత్ కాన్స్టెంట్ యాంగులర్ స్పీడ్ తో రొటేట్ అవటం స్టార్ట్ అవుతుంది. జెట్ ఎప్పుడైతే స్ట్రైక్ అవుతుందో ఈ వీల్ తో పాటు ప్లేట్స్ కూడా ఒకేసారి రొటేట్ అవుతుంది. రెండు సైమల్టేనియస్ గా రొటేట్ అవుతున్నాం. కాన్స్టెంట్ యాంగులర్ స్పీడ్ తో కాన్స్టెంట్ టాంజెంటల్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది కాబట్టి కొంత యాంగిల్ తో మూవ్ అవుతుంది. యాంగిల్ తో మూవ్ అయినప్పుడు యాంగులర్ స్పీడ్ అంటారు. సో కొంత కాన్స్టెంట్ యాంగులర్ స్పీడ్ తో అది రొటేట్ అవుతుంది. సో ఇక్కడ R1 అనేది రేడియస్ ఆఫ్ వీల్ అట్ ఇన్లెట్ ఆఫ్ ది వేన్ యొక్క ఇన్లెట్ దగ్గర వీల్ కి
వేన్ యొక్క రేడియస్ అవుతుంది R1. R2 అనేది రేడియస్ ఆఫ్ ది వీల్ అట్ అవుట్లెట్ ఆఫ్ ది వేన్. అవుట్లెట్ ఆఫ్ ది వేన్ కి రేడియస్ ఆఫ్ వీల్ అవుతుంది. R1 R2 అనేది చూసాం. దీన్ని టో అంటారు. టో యాంగులర్ స్పీడ్ ఆఫ్ ది వీల్. యాంగులర్ స్పీడ్ ఆఫ్ ది వీల్ ఇక్కడ చెప్పాం కదా, యాంగులర్ స్పీడ్ అని కొంత కాన్స్టెంట్ యాంగులర్ స్పీడ్ తో రొటేట్ అవుతుందని చెప్పాను. ఈ యాంగులర్ స్పీడ్ నే దీన్ని టౌతో డొనేట్ చేస్తారు. యాంగులర్ స్పీడ్ ఆఫ్ ది వేన్. సో nu1 ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ది ప్లేట్ ఎట్ ఇన్లెట్. ఇది యాంగులర్ స్పీడ్ ఇంటూ రేడియస్, ఇన్లెట్ రేడియస్ తో ఎంత యాంగులర్ స్పీడ్ డెవలప్ అవుతుందో ఆ యాంగులర్ స్పీడ్ కి ఆ వెలాసిటీ అనేది అంత ఈక్వల్ అవుతుంది. ఆ ప్లేట్ యొక్క వెలాసిటీ అనేది దానికి అంత ఈక్వల్ అవుతుంది. ఎంత యాంగులర్ స్పీడ్ రేడియస్ 1 ఇన్లెట్ దగ్గర, రేడియస్ R1 దగ్గర ఎంతైతే యాంగులర్ స్పీడ్ డెవలప్ అవుతుందో, సో దాని మొత్తాన్ని మల్టిప్లై చేసుకుంటే అంత వాల్యూకి ఇన్లెట్ దగ్గర ప్లేట్ యొక్క వెలాసిటీకి అంత ఈక్వల్ అవుతుంది. సో ప్లేట్ యొక్క వెలాసిటీ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే యాంగులర్ వెలాసిటీ ఇంటూ రేడియస్ R1 ఎట్ ఇన్లెట్ అది చేయాలి. ఇప్పుడు ప్లేట్ యొక్క వెలాసిటీ అట్ అవుట్లెట్ ఇన్లెట్ దగ్గర ప్లేట్ యొక్క వెలాసిటీ ఇది, అవుట్లెట్ దగ్గర ప్లేట్ యొక్క వెలాసిటీ U2. ఇది అవుట్లెట్. అక్కడ వెలాసిటీ తెలియాలంటే యాంగులర్ స్పీడ్ ఇంటూ అవుట్లెట్ రేడియస్ R2 తీసుకుంటారు అన్నమాట. నెక్స్ట్ వెలాసిటీ ట్రయాంగిల్స్ అట్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ డ్రాన్ ఇన్ ద పిక్చర్. ఈ పిక్చర్ కి ఇది ఇన్లెట్ ట్రయాంగిల్ అవుతుంది, ఇది అవుట్లెట్ ట్రయాంగిల్ అవుతుంది. అంటే డ్రా చేశారు. సో మాస్ ఆఫ్ వాటర్ స్ట్రైకింగ్ పర్ సెకండ్ ఆఫ్ సిరీస్ ఆఫ్ వెయిన్స్. ఈ సిరీస్ ఆఫ్ వెయిన్స్ మీద సిరీస్ గా యాక్ట్ అవుతుంది. వెయిన్స్ మీద ఎంత మాస్ ఆఫ్ వాటర్ అనేది యాక్ట్ అవుతుంది పర్ సెకండ్, ఎంత మాస్ ఆఫ్ వాటర్ అనేది స్ట్రైక్ అవుతుంది అనేది తెలుసుకోవాలంటే స్ట్రైకింగ్ ఆఫ్ మాస్ ఆఫ్ వాటర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ నాజిల్ పర్ సెకండ్. నాజిల్ నుంచి పర్ సెకండ్ కి ఎంత మాస్ ఆఫ్ వాటర్ వస్తుంది అనేది తెలుసుకోవడానికి ఎక్స్ప్రెషన్ రో ఏ ఇంటూ V1. రో అంటే డెన్సిటీ, ఏ అంటే ఏరియా ఆఫ్ ది జెట్. ఇప్పుడు పైప్ నుంచి పైప్ నాజిల్ కనెక్ట్ చేశారు. ఇది వాటర్ జెట్, ఇది పైప్ నాజిల్ నుంచి వచ్చే వాటర్ ని మనం జెట్ అంటారు. జెట్ యొక్క ఏరియాని స్మాల్ ఏగా తీసుకున్నారు. జెట్ యొక్క వెలాసిటీని క్యాపిటల్ V1 గా తీసుకున్నారు. ఇన్లెట్ దగ్గర కాబట్టి 1. సో రో ఏ V1 అంటే మాస్, ఎంత మాస్ తో స్ట్రైక్ పర్ సెకండ్ ఎంత మాస్ ఆఫ్ వాటర్ వస్తుందో తెలుసుకోవాలంటే రో డెన్సిటీ ఆఫ్ ది వాటర్ ఇంటూ ఏరియా ఇంటూ వెలాసిటీ V వేస్తే ఇక్కడ మాస్ వస్తుంది. జస్ట్ మొమెంటమ్ ఆఫ్ వాటర్ స్ట్రైకింగ్ ద వెయిన్స్ ఇన్ ద టాంజెన్షియల్ డైరెక్షన్ పర్ సెకండ్ ఎట్ ఇన్లెట్. టాంజెన్షియల్ డైరెక్షన్ పర్ సెకండ్ ఎట్ ఇన్లెట్ దగ్గర టాంజెన్షియల్ డైరెక్షన్ లో మొమెంటం ఎంత డెవలప్ అవుతుంది కనుక్కోవాలంటే మాస్ ఆఫ్ ది వాటర్ పర్ సెకండ్ ఇంటూ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ V1 ఇన్ ద టాంజెన్షియల్ డైరెక్షన్. టాంజెన్షియల్ డైరెక్షన్ లో V1 యొక్క వెలాసిటీ కాంపోనెంట్ VW1 అవుతుంది. VW1 ఏమంటారంటే విరల్ వెలాసిటీ అట్ ఇన్లెట్ అంటారు. V1 యొక్క వెలాసిటీ కాంపోనెంట్స్ VF1 VW1. VF1 అంటే వెలాసిటీ ఆఫ్ ది ఫ్లో ఇన్ ద హారిజాంటల్ డైరెక్షన్ లో, జెట్ ఫ్లో అయ్యే డైరెక్షన్ లో V1 యొక్క వెలాసిటీ కాంపోనెంట్ VW1, దాన్ని విరల్ వెలాసిటీ అంటారు. ఇన్ వర్టికల్ డైరెక్షన్ లో వెలాసిటీ యొక్క కాంపోనెంట్ ఫ్లో వెలాసిటీ VF1 కి ఈక్వల్ అవుతుంది. దాన్ని వెలాసిటీ ఆఫ్ ది ఫ్లో అంటారు. సో ఈ V1 వాల్యూ కావాలంటే VW1 వాల్యూ కావాలంటే V1 ఇంటి హారిజాంటల్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ యాంగిల్ ఆల్ఫా డెవలప్ అయింది. హారిజాంటల్ డైరెక్షన్ లో యాంగిల్ విత్ రెస్పెక్ట్ టు V1 తీసుకున్నప్పుడు కాస్ ఆల్ఫా అవుతుంది. సో V1 కాస్ ఆల్ఫా వాల్యూ అనేది హారిజాంటల్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతున్న వెలాసిటీ VW1 కి ఈక్వల్ అవుతుంది. సో అక్కడ రాశాడు కాంపోనెంట్ ఆఫ్ V1 ఇన్ టాంజెన్షియల్ డైరెక్షన్ V1 కాస్ ఆల్ఫా ఈక్వల్ టు VW1 అని రాశాడు. ఇప్పుడు VW1 అనేది రాసుకున్నాం అనమాట V1 కాస్ ఆల్ఫా ప్లేస్ లో. నెక్స్ట్ సిమిలర్ గా అదే విధంగా
momentum of water at outlet per second. అవుట్లెట్ దగ్గర పర్ సెకండ్ కి ఎంత మొమెంటం డెవలప్ అవుతుంది, మాస్ ఇంటూ కాంపోనెంట్ ఆఫ్ V2 ఇన్ ద టాంజెన్షియల్ డైరెక్షన్. అవుట్లెట్ దగ్గర V2 యొక్క వెలాసిటీ కాంపోనెంట్ తీసుకోవాలి. V2 యొక్క వెలాసిటీ కాంపోనెంట్స్ అంటే వర్టికల్ y డైరెక్షన్ లో Vf1 Vf2 వెలాసిటీ ఆఫ్ ది ఫ్లో, హారిజాంటల్ డైరెక్షన్ లో VW2 velocity of the viral at the outlet. సో ఇక్కడ ఆ విధంగా తీసుకుంటే మాస్ అంటే అవుతుంది ρA V1 ఇంటూ అవుట్లెట్ దగ్గర, సారీ ఇక్కడ ρA V2 అవుతుంది. అవుట్లెట్ దగ్గర ρA V2 అవుతుంది. ఇక్కడ ρA V1 ρA V1 ఇంటూ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ V2 అంటే V2 cos బీటా అవుతుంది. ఇక్కడ యాంగిల్ బీటా యాంగిల్, ఇక్కడ యాంగిల్ ఆల్ఫా తీసుకున్నాం. ఆల్ఫా ఇక్కడ అవుట్లెట్ దగ్గర హాఫ్ యాంగిల్ బీటాగా కన్సిడర్ చేస్తున్నాం. మైనస్ V2 కాస్ బీటా. మైనస్ అంటే ఏంటి, జెట్ యొక్క డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఎక్స్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది కాబట్టి మైనస్ తీసుకున్నారు. మైనస్ కాస్ బీటా అనేది VW2 కి ఈక్వల్ అవుతుంది. సో మైనస్ కాస్ బీటా ప్లస్ మైనస్ వాల్యూ బయటకు వెళ్తే మైనస్ ρA V1 ఇంటూ V2 కాస్ బీటా ప్లేస్ లో VW2 సబ్స్టిట్యూట్ చేస్తే VW2 అవుతుంది. సో మైనస్ సైన్ అనేది వెలాసిటీ అవుట్లెట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఫ్లో అవటం వల్ల వచ్చింది. యాంగులర్ మొమెంటం పర్ సెకండ్ అట్ ఇన్లెట్ దగ్గర యాంగులర్ మొమెంటం ఎంత కనుక్కోవాలంటే మొమెంటం అట్ ఇన్లెట్ ఇంటూ రేడియస్ అట్ ఇన్లెట్ దగ్గర మొమెంటం ఎంత ఉంది, ఇన్లెట్ దగ్గర రేడియస్, ఆ రెండింటి మల్టిప్లై చేసుకుంటే యాంగులర్ మొమెంటం పర్ సెకండ్ అట్ ఇన్లెట్ వస్తుంది. మొమెంటం అట్ ఇన్లెట్ అంటే మనం ఆల్రెడీ ఇందాక కనుక్కున్నాం. ఇక్కడ ρA V1 ఇంటూ VW1 అవుతుంది. రేడియస్ ఆఫ్ ఇన్లెట్ అంటే R1 అవుతుంది. సో ఆ వాల్యూ మొత్తం యాంగులర్ మొమెంటం పర్ సెకండ్ ఎట్ ఇన్లెట్ అవుతుంది. యాంగులర్ మొమెంటం పర్ సెకండ్ ఎట్ అవుట్లెట్, ఇప్పుడు మొమెంటం ఆఫ్ అవుట్లెట్ ఇంటూ రేడియస్ ఆఫ్ అట్ అవుట్లెట్. సో ఇక్కడ మొమెంటం ఆఫ్ అవుట్లెట్ అంటే ఇందాక ఎంత వచ్చింది, ఇక్కడ మైనస్ ρA V1 ఇంటూ VW2 వచ్చింది. రేడియస్ ఆఫ్ అవుట్లెట్ ఎంత అవుతుంది, R2 ఈక్వల్ అవుతుంది. అవుట్లెట్ రేడియస్ R2. The center point of the O is the center point. Here O is the center point. So momentum of the outlet అంటే minus ρA V1 into VW2 into radius of outlet R2 అవుతుంది. సో ఇది ఇన్లెట్ అవుట్లెట్ ట్రయాంగిల్స్ దగ్గర మొమెంటం ఎలా డెవలప్ అవుతుంది, ఎంత మాస్ తో వాటర్ స్ట్రైక్ అవుతుంది అనేది తెలుసుకున్నాం. ఏ యాంగిల్స్ ఏ విధంగా ఉంటాయి. నెక్స్ట్ టార్క్ ఎక్సెప్టెడ్ బై వాటర్ ఆన్ ది వీల్. టార్క్ అంటే టార్క్ ని T తో డినోట్ చేస్తారు. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. టార్క్ మీన్స్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. యాంగులర్ మొమెంటము ఏ విధంగా చేంజ్ అవుతుంది, పర్ సెకండ్ ఎంత చేంజ్ అవుతుంది, ఏ విధంగా చేంజ్ అవుతుంది అనే దాన్నే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అని అంటారు. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం కావాలంటే మనకి ఏం కావాలి, ఇనిషియల్ యాంగులర్ మొమెంటం పర్ సెకండ్ మైనస్ ఫైనల్ యాంగులర్ మొమెంటం పర్ సెకండ్. ఇనిషియల్ గా యాంగులర్ మొమెంటం పర్ సెకండ్, ఇనిషియల్ గా ఎంత యాంగులర్ మొమెంటం డెవలప్ అవుతుంది, పర్ సెకండ్ ఫైనల్ గా ఎంత యాంగులర్ మొమెంటం డెవలప్ అవుతుంది అనేది ఆ రెండింటి వాల్యూ మైనస్ వాల్యూ తీసుకుంటే ఆ వాల్యూవే మనకి టార్క్ కి ఈక్వల్ అవుతుంది. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం యాంగులర్ మొమెంటం ఈక్వల్ అవుతుంది. ఆ వాల్యూని మనం టార్క్ అంటారు. ఇనిషియల్ యాంగులర్ మొమెంటం పర్ సెకండ్ అంటే ఇన్లెట్ దగ్గర కర్వ్డ్ ప్లేట్ దగ్గర ఇన్లెట్ దగ్గర మనకి ఇనిషియల్ యాంగులర్ మొమెంటం పర్ సెకండ్ ఎంత డెవలప్ అవుతుంది, అవుట్లెట్ దగ్గర ఫైనల్ యాంగులర్ మొమెంటం పర్ సెకండ్ ఎంత డెవలప్ అవుతుంది అనేది తీసుకుంటే ఆ రెండు వాల్యూస్ మధ్య ρA V1 into VW1 into R1 మైనస్ ఫైనల్ యాంగులర్ మొమెంటం మైనస్
మైనస్ ఆఫ్ రో ఏ V1 ఇంటూ VW2 ఇంటూ R2 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ అవుతుంది. సో ఇక్కడ రో ఏ V1 ఇక్కడ రో ఏ V1 కామన్ తీసుకుంటే రో ఏ V1 అవుతుంది. బ్రాకెట్ ఆఫ్ మిగిలిన టర్మ్స్ ఏంటి VW1 ఇంటూ R1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ VW2 ఇంటూ R2 మొత్తం ఈ వాల్యూ మొత్తం ఏమవుతుందంటే టార్క్ వాల్యూ టార్క్ కి ఈక్వల్ అవుతుంది. సో వర్క్ డన్ పర్ నెక్స్ట్ వర్క్ డన్ పర్ సెకండ్ ఆన్ వీల్ మీద పర్ సెకండ్ ఎంత వర్క్ జరుగుతుంది అది తెలుసుకోవాలంటే టార్క్ ఇంటూ యాంగులర్ వెలాసిటీ కావాలి. యాంగులర్ వెలాసిటీని మనం టౌగా డినోట్ చేస్తున్నాము. టార్క్ ఇంటూ యాంగులర్ వెలాసిటీ వేస్తే వీల్ యొక్క వర్క్ డన్ ఎంత జరుగుతుంది, వీల్ మీద వర్క్ డన్ ఎంత జరుగుతుంది తెలుస్తుంది. టార్క్ వాల్యూ అంతా రో ఏ V1 ఇంటూ VW1 ఇంటూ R1 ప్లస్ VW2 ఇంటూ R2 ఇంటూ టౌ అవుతుంది. ఇక్కడ ఈ టౌని లోపల ఉన్న టర్మ్స్ తో మల్టిప్లై చేస్తే రో ఏ V1 బ్రాకెట్ ఆఫ్ VW1 ఇంటూ R1 ఇంటూ టౌ ప్లస్ VW2 ఇంటూ R2 ఇంటూ టౌ అవుతుంది. సో ఇక్కడ టౌ ఇంటూ R1 టౌ ఇంటూ R2 అనేది మనకి ఇందాక తీసుకున్నాము. టౌ ఇంటూ R1 అంటే న్యూ1 కి అంటే ఇన్లెట్ దగ్గర ప్లేట్ యొక్క వెలాసిటీకి ఈక్వల్ అవుతుంది. టౌ ఇంటూ R2 అంటే న్యూ2 కి ఈక్వల్ అవుతుంది. అంటే అవుట్లెట్ యొక్క ప్లేట్ యొక్క వెలాసిటీ ఈక్వల్ అవుతుంది. సో టౌ R1 టౌ R2 ఆర్ ఈక్వల్ టు న్యూ1 అండ్ న్యూ2. సో దీని ప్రకారం టౌ ఇంటూ R1 ప్లేస్ లో న్యూ1 సబ్స్టిట్యూట్ చేస్తాము. టౌ ఇంటూ R2 ప్లేస్ లో న్యూ2 సబ్స్టిట్యూట్ చేస్తాము. ఆ విధంగా సబ్స్టిట్యూట్ చేసుకుంటే రో ఏ ఇంటూ V1 ఇంటూ VW1 న్యూ1 VW1 ఇంటూ R1 ఇంటూ రో ఏమవుతుంది న్యూ1 అవుతుంది. VW2 ఇంటూ R2 ఇంటూ రో V2 అవుతుంది. సో మొత్తం వాల్యూ అనేది వర్క్ డన్ పర్ సెకండ్ ఆన్ వీల్ కి ఈక్వల్ అవుతుంది. ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు యాంగిల్ బీటాని బట్టి ఎక్స్ప్రెషన్ ఎలా రాసుకోవచ్చు. అబ్ట్యూస్ యాంగిల్ అయితే బీటా యాంగిల్ అనేది అబ్ట్యూస్ యాంగిల్ అయితే అంటే యాంగిల్ అంటే 90 degrees కన్నా ఎక్కువ ఉన్నప్పుడు బీటా యాంగిల్ దాన్ని అబ్ట్యూస్ అంటారు. అబ్ట్యూస్ యాంగిల్ అంటారు. బీటా యాంగిల్ 90 degrees కన్నా తక్కువ ఉంటే దాన్ని ఎక్ట్యూస్ యాంగిల్ అంటారు. అబ్ట్యూస్ యాంగిల్ కండిషన్ లో మనం మైనస్ వాల్యూ తీసుకుంటాము. రో ఏ V1 ఇంటూ VW1 న్యూ1 మైనస్ VW2 న్యూ2. సో ఇన్ జనరల్ కండిషన్ లో జనరల్ ఎక్స్ప్రెషన్ ఫర్ వర్క్ డన్ పర్ సెకండ్ ఆఫ్ ది వీల్ యొక్క వర్క్ డన్ పర్ సెకండ్ ఎంత వస్తుందని తెలుసుకోవడానికి రో ఏ V1 ఇంటూ VW1 న్యూ1 ప్లస్ ఆర్ మైనస్ VW2 న్యూ2 ఇది జనరల్ కండిషన్. మైనస్ వాల్యూ ఎప్పుడు తీసుకుంటారంటే బీటా వాల్యూ అబ్ట్యూస్ యాంగిల్ ఉన్నప్పుడు మైనస్ వాల్యూ తీసుకుంటాం ప్లస్ ఆర్ మైనస్ లో. మిగతా అప్పుడు ప్లస్ మాత్రమే తీసుకుంటాము. 90 degrees ఉన్నప్పుడు VW2 న్యూ2 అనేది 0 అయిపోతుంది. సో రో ఏ V1 ఇంటూ VW1 న్యూ1 వరకు తీసుకుంటాము. సో VW2 0 అయిపోతుంది. ఇక్కడ 0 అయినప్పుడు మొత్తం VW2 ఇంటూ న్యూ2 VW2 వాల్యూ 0 అయినప్పుడు ఇంటూ న్యూ2 కూడా 0 అవుతుంది. 90 degrees అంటే ఇక్కడ హెచ్ఈ లైన్ కి ఈ ఇంక్లైన్ లైన్ అనేది జాయిన్ అవుతుంది. కనెక్ట్ VW2 0 అయినప్పుడు VW2 అనేది డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయినప్పుడు ఈ ఇంక్లైన్ లైన్ యాంగిల్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంక్లైన్ యాంగిల్ క్యాన్సిల్ అయిపోయి ఈహెచ్ అనే లైన్ కి జాయిన్ అయిపోతుంది. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇంక్లైన్ లైన్ పాయింట్ దాకా ఎంత డిస్టెన్స్ ఉందో దాన్ని న్యూ2 గా తీసుకున్నారు. సో VW2 0 అయినప్పుడు U2 కూడా డిలీట్ అయిపోతుంది. కాబట్టి VW2 డిలీట్ 0 అయినప్పుడు U2 ఇంక్లైన్ యాంగిల్ అనేది రిమూవ్ అవుతుంది. ఇంక్లైన్ యాంగిల్ రిమూవ్ అయినప్పుడు మనకి U2 కూడా డిసప్పేర్ అయిపోతుంది. U2 కూడా డిలీట్ అయిపోతుంది. సో ఆ విధంగా తీసుకుంటే ఇది రో ఏ V1 ఇంటూ VW1 ఇంటూ U2 మిగులుతుంది. సో నెక్స్ట్ ఎఫిషియన్సీ ఆఫ్ ది రేడియల్ కర్వ్ ఆఫ్ ది వెయిన్ work done per second on the wheel is the output of the system, whereas the initial kinetic energy efficiency and the formula efficiency output by input efficiency new to denote చేస్తారు output by input. సో ఇక్కడ వీల్ యొక్క అవుట్పుట్ ఏంటంటే వర్క్ డన్ పర్ సెకండ్. అవుట్పుట్ అంటే
వీల్ దగ్గర ఎంత వర్క్ డన్ జరుగుతుంది, ఎంత వర్క్ జరుగుతుంది దాన్ని అవుట్పుట్ అంటారు. పర్ సెకండ్ ఎంత వర్క్ జరుగుతుంది దాన్నే అవుట్పుట్ అంటారు. ఇలా అంటే ఇన్లెట్ ఇన్లెట్ ట్రయాంగిల్ దగ్గర ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ పర్ సెకండ్ ఆబ్జెక్ట్ is the input. ఇనిషియల్ ఇనిషియల్ వెలాసిటీ ట్రయాంగిల్ దగ్గర ఇనిషియల్ గా జెట్ వల్ల ఎంత ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ డెవలప్ అవుతుందో ఇన్పుట్ దగ్గర దాన్ని ఇన్పుట్ అంటారు. వీల్ యొక్క అవుట్పుట్ దగ్గర వీల్ యొక్క వాటర్ లీవ్స్ అవుతున్నప్పుడు అవుట్లెట్ వెలాసిటీ ట్రయాంగిల్ దగ్గర ఎంత వర్క్ జరుగుతుందో దాన్నే వర్క్ డన్ పర్ సెకండ్ ఆన్ వీల్ అంటారు. సో దాన్ని అవుట్లెట్ ట్రయాంగిల్ దగ్గర జరిగే వర్క్ డన్ ని అవుట్పుట్ గా తీసుకుంటారు. ఇన్లెట్ ట్రయాంగిల్ దగ్గర డెవలప్ అయ్యే స్టార్టింగ్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీని ఇన్పుట్ గా తీసుకుంటారు. సో అవుట్పుట్ బై ఇన్పుట్ తీసుకుంటే దాని పర్సంటేజెస్ లో తీసుకుంటే ఆ పర్సంటేజ్ వాల్యూ ఎఫిషియన్సీకి ఈక్వల్ అవుతుంది. ఎఫిషియన్సీని ఎప్పుడు పర్సంటేజ్ లో తీసుకోవాలి. సో వర్క్ డన్ పర్ సెకండ్ ఫార్ములా ఇందాక వచ్చింది ఇక్కడ, ఇందాక జనరల్ కండిషన్ ఫార్ములా రో ఏ V1 ఇంటూ బ్రాకెట్ ఆఫ్ VW1 V1 ప్లస్ ఆర్ మైనస్ VW2 న్యూ2 బై కైనెటిక్ ఎనర్జీ పర్ సెకండ్ ఫార్ములా ఆఫ్ ఇంటూ mv స్క్వేర్ ఆఫ్ ఇంటూ mv స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ ఇన్లెట్ దగ్గర తీసుకున్నాం కాబట్టి m1 v1, m అంటే మాస్ పర్ సెకండ్ ఎంత మాస్ తో వాటర్ స్ట్రైక్ అవుతుందో దాన్ని మాస్ గా తీసుకున్నాము. సో రో ఏ V1 ఇంటూ VW1 V1 ప్లస్ ఆర్ మైనస్ VW2 న్యూ2 బై హాఫ్ ఇంటూ మాస్ అంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏంటి రో ఏ V1 ఇంటూ మిగిలింది V1 స్క్వేర్. సో డినామినేటర్ లో రో ఏ V1, న్యూమినేటర్ లో రో ఏ V1 క్యాన్సిల్ అయితే కింద ఉన్న 2 వాల్యూ అనేది పైకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో 2 ఇంటూ VW1 న్యూ1 ప్లస్ ఆర్ మైనస్ VW2 న్యూ2 బై V1 స్క్వేర్ అవుతుంది. సో నెక్స్ట్ అది ఎఫిషియన్సీ కనుక్కోవడానికి ఎక్స్ప్రెషన్ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. నెక్స్ట్ there is no loss of energy when water is flowing over the veins మీదుగా వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు ఎలాంటి లాస్ ఆఫ్ ఎనర్జీ లేకపోతే the work done on the wheel per second is also equal to the change in initial kinetic energy of the jet per second. ఎప్పుడైతే వెయిన్స్ మీద గుండా వాటర్ ఫ్లో అవుతుందో లాస్ ఆఫ్ ఎనర్జీ అనేది జరగకపోతే అది దేనికి ఈక్వల్ అవుతుందంటే ద వర్క్ డన్ ఆన్ ది వీల్ పర్ సెకండ్ వీల్ మీద జరిగే వర్క్ డన్ అనేది ఇనిషియల్ గా జెట్ మీద పర్ సెకండ్ ఎంత ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ అనేది మారుతుందో చేంజ్ అవుతుందో ఆ చేంజ్ అయ్యే కైనెటిక్ ఎనర్జీకి అవుట్పుట్ దగ్గర వచ్చి వీల్ దగ్గర జరిగే వర్క్ డన్ పర్ సెకండ్ జరిగే వర్క్ డన్ అనేది ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ ఎంతైతే ఇనిషియల్ ఎనర్జీ చేంజ్ అవుతుందో డెవలప్ అవుతుందో అవుట్పుట్ దగ్గర కూడా అంత వర్క్ డన్ పర్ సెకండ్ అనేది జరుగుతుందని అర్థం అక్కడ. హెన్స్ ద వర్క్ డన్ పర్ సెకండ్ ఆన్ ద వీల్ ఈజ్ ఆల్సో గివెన్. సో వీల్ దగ్గర వర్క్ డన్ పర్ సెకండ్ ఎంత అనేది ఇక్కడ ఇచ్చాడు. అది కనుక్కోవాలంటే చేంజ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ పర్ సెకండ్ ఆఫ్ ది జెట్, అది ఆ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందని చెప్తాము. జెట్ దగ్గర అంటే ఇన్లెట్ దగ్గర పర్ సెకండ్ చేంజ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉందో తెలుసుకుంటే ఆ వాల్యూ అనేది అవుట్లెట్ వీల్ యొక్క వర్క్ డన్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. సో చేంజ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ వాల్యూ తెలుసుకోవాలంటే ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ పర్ సెకండ్ అంటే ఇన్లెట్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ పర్ సెకండ్ ఇనిషియల్ గా ఉంటుంది. ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ పర్ సెకండ్ ఆఫ్ ది జెట్ యొక్క ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ అవుట్లెట్ దగ్గర ఎంత ఉంది తెలుసుకుంటే ఆ రెండింటి వాల్యూ మైనస్ చేస్తే మనకి వర్క్ డన్ పర్ సెకండ్ ఆన్ ది వీల్ వాల్యూ వస్తుంది. ఇనిషియల్ గా కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ mv1 స్క్వేర్ అవుతుంది మైనస్ ఆఫ్ mv2 స్క్వేర్ అవుతుంది. సో ఆఫ్ m అనేది కామన్ తీసుకుంటే v1 స్క్వేర్ మైనస్ v2 స్క్వేర్ మిగులుతుంది. హాఫ్ ఇంటూ v1 స్క్వేర్ అంటే m వాల్యూ రో ఏ v1 స్క్వేర్ అవుతుంది. m అంటే మాస్ పర్ సెకండ్, రో ఏ v1 వాల్యూకి ఈక్వల్ అవుతుంది. మిగిలిన టర్మ్ v1 స్క్వేర్ మైనస్ v2 స్క్వేర్. సో
So half into rho A V1 square into V1 square minus V2 square is equal to the work done per second on the wheel of value equal అవుతుంది. Next we need to find out the efficiency. New value find out చేయాలి. Efficiency means formula output by input. Here output means work done per second on the wheel. Wheel దగ్గర వర్క్ డన్ పర్ సెకండ్ ఎంత జరుగుతుంది అని అవుట్పుట్ గా తీసుకుంటారు. ఇన్పుట్ అంటే ఇనిషియల్ వర్క్ కరెంట్ కనెక్ట్ పర్ సెకండ్ ఆఫ్ జెట్ దగ్గర పర్ సెకండ్ ఎంత కరెంట్ ఎనర్జీ డెవలప్ అవుతుందో అది ఇన్పుట్ గా తీసుకుంటారు. రెండింటి వాళ్ళు సబ్స్టిట్యూట్ చేస్తే వర్క్ డన్ పర్ సెకండ్ యొక్క అవుట్పుట్ వాల్యూ ఇక్కడ వచ్చింది. ఎంతంటే హాఫ్ ఇంటూ రో ఏ V1 స్క్వేర్ ఇంటూ బ్రాకెట్ ఆఫ్ V1 స్క్వేర్ మైనస్ V2 స్క్వేర్ బై హాఫ్ ఇంటూ రో ఏ V1 స్క్వేర్ ఇంటూ V1 స్క్వేర్. అది ఇన్పుట్ కైనెటిక్ ఎనర్జీ. సో హాఫ్ డినామినేటర్ లో న్యూమరేటర్ లో హాఫ్ ఇంటూ రో ఏ V1 స్క్వేర్ క్యాన్సిల్ చేసుకుంటే V1 స్క్వేర్ మైనస్ V2 స్క్వేర్ బై V1 స్క్వేర్ అనే ఎక్స్ప్రెషన్ మిగులుతుంది. సో దాన్ని రాసుకుంటే దాన్ని సపరేట్ గా ఇక్కడ రాసుకున్నారు. ఇక్కడ V1 స్క్వేర్ న్యూమరేటర్ లో డినామినేటర్ V1 స్క్వేర్ కామన్ తీసుకుంటే ఇక్కడ 1 అనేది మిగులుతుంది. సో ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ 1 మైనస్ సో V2 స్క్వేర్ బై V1 స్క్వేర్ మిగులుతుంది. సో ఫర్ ది అబౌవ్ ఈక్వేషన్ ఇట్ ఇస్ క్లియర్ దట్ ఫర్ a given initial velocity of jet that is V1 the efficiency will maximum, V2 is minimum. velocity V1 దగ్గర ఎఫిషియన్సీ మాక్సిమం అయితే ఎఫిషియన్సీ మాక్సిమం అయితే అంటే టౌ వాల్యూ మాక్సిమం అయితే మనకి V2 ఈజ్ మినిమం అవుతుంది. అవుట్లెట్ దగ్గర అవుట్లెట్ ఆఫ్ ది వెలాసిటీ V2 అనేది మినిమం అవుతుంది అన్నాడు. సో V2 కెనాట్ బి జీరో. అవుట్లెట్ దగ్గర వెలాసిటీ అనేది ఎప్పటికీ జీరో అవ్వదు. ఎప్పుడు ఏ కండిషన్ లో జీరో అవ్వదు? ఇన్కమింగ్ జెట్ విల్ నాట్ మూవ్ అవుట్ ద వేన్. జెట్ అనేది వేన్ కి అవుట్ సైడ్ వెళ్లకుండా ఉన్న కండిషన్ లో V2 అవుట్లెట్ దగ్గర వెలాసిటీ అనేది జీరో అవ్వదు. సో ఎఫిషియన్సీ ఆఫ్ ది సిస్టమ్ for this equation are clear that efficiency will be maximum when VW2 is added to VW1. Viral velocity at outlet, viral velocity at inlet VW1 and VW2 యాడ్ చేసినప్పుడు మనకి మాక్సిమం అనేది వస్తుంది. ఎఫిషియన్సీ అనేది మాక్సిమం ఉంటుంది. మాక్సిమం ఎఫిషియన్సీ ఎప్పుడు వస్తుందంటే మాక్సిమం ఎఫిషియన్సీ రావాలంటే విరల్ వెలాసిటీ అట్ అవుట్లెట్ VW1 VW2ని విరల్ వెలాసిటీ అట్ ఇన్లెట్ VW1ని రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకి మాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది అంటున్నాడు. నెక్స్ట్ ఓన్లీ పాసిబుల్ బీటా ఈజ్ ఏ ఎక్యూట్ యాంగిల్. ఎక్యూట్ యాంగిల్ అంటే బీటా వాల్యూ 90 degrees తక్కువ ఉన్నప్పుడు దాన్ని ఎక్యూట్ యాంగిల్ అంటారు. ఎక్యూట్ యాంగిల్ కండిషన్ లో అయినప్పుడు మాక్సిమం ఎఫిషియన్సీ VW2 షుడ్ బి ఆల్సో మాక్సిమం. మాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది. అవుట్లెట్ దగ్గర విరల్ వెలాసిటీ అనేది కూడా మాక్సిమం అవుతుంది. ఎక్యూట్ యాంగిల్ బీటా ఎక్యూట్ యాంగిల్ అయినప్పుడు విరల్ వెలాసిటీ అవుట్లెట్ VW2 మాక్సిమం అవుతుంది. ఎఫిషియన్సీ కూడా మాక్సిమం అవుతుంది. ఇఫ్ బీటా అనేది జీరో అయినప్పుడు VW2 అవుట్లెట్ యొక్క విరల్ వెలాసిటీ అనేది అవుట్లెట్ దగ్గర టోటల్ వెలాసిటీకి ఈక్వల్ అవుతుంది అన్నాడు. అప్పుడు యాంగిల్ పై అనేది జీరో అవుతుంది. అవుట్లెట్ దగ్గర యాంగిల్ పై అనేది జీరో అవుతుంది. సో యాక్చువల్ ప్రాక్టీస్ నిజంగా అయితే పై అనేది జీరో అవ్వదు. నిజంగా అయితే అవుట్లెట్ దగ్గర పై వాల్యూ అనేది జీరో ఎప్పుడు జీరో అవ్వదు. ఎప్పుడు జీరో అవుతుంది? బీటా వాల్యూ జీరో అయినప్పుడు పై వాల్యూ జీరో అవుతుంది. బీటా వాల్యూ జీరో అయినప్పుడు పై వాల్యూ జీరో అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? VW2 అనేది V2కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ బీటా యాంగిల్ జీరో అయితే VW2 జీరో అవుతుంది. VW2 V2కి ఈక్వల్ అవుతుంది. అంటే రెండు పైన హారిజాంటల్ లైన్ V2 లైన్ రెండు కోయిన్సైడ్ అయిపోతుంది, కలిసిపోతుంది కాబట్టి అది ఎప్పటికీ జీరో అవ్వదు. యాక్చువల్గా అయితే జీరో అవ్వదు.
బీటా జీరో అయిన కండిషన్ లో ఆ రెండు లైన్లు కోయిన్సైడ్ అయినప్పుడు V2 వాల్యూ VW2 వాల్యూ ఈక్వల్ అవుతుంది. సో ఈ కండిషన్ లో ఏమవుతుంది, మాక్సిమం ఎఫిషియన్సీ అనేది మాక్సిమం ఎఫిషియన్సీ పై షుడ్ బి మినిమం. మాక్సిమం ఎఫిషియన్సీ కావాలంటే పై యాంగిల్ని మనం మినిమం చేసినప్పుడు మాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది. మాక్సిమం ఎఫిషియన్సీ ఎట్లప్పుడు వస్తుంది, పై యాంగిల్ని మినిమం చేసినప్పుడు మాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది. అదేవిధంగా VW2ని VW1ని యాడ్ చేసినప్పుడు మాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది. అదేవిధంగా V2 ఇది మినిమంగా తీసుకున్నప్పుడు కూడా మాక్సిమం ఎఫిషియన్సీ అనేది మనం వస్తుంది. మాక్సిమం ఎఫిషియన్సీ ఈ మూడు కండిషన్లో వస్తుంది. దీని యొక్క ఈ కండిషన్ ప్రకారం ఈ పేరాలో చూసిన ప్రకారం ఎఫిషియన్సీ ఎక్కడ మాక్సిమం అవుతుందంటే V2 ఈజ్ మినిమం. వెలాసిటీ అట్ అవుట్లెట్ దగ్గర V2 జీరో అవ్వదు అనమాట. జీరో అవ్వకుండా మాక్సిమం మినిమం అయినప్పుడు V2 మినిమం అయినప్పుడు మాక్సిమం ఎఫిషియన్సీ అనేది వస్తుంది. నెక్స్ట్ వెరల్ వెలాసిటీ అట్ అవుట్లెట్ VW2, వెరల్ వెలాసిటీ అట్ ఇన్లెట్ VW1 రెండింటిని యాడ్ చేసినప్పుడు కలిపినప్పుడు మాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది. అదేవిధంగా వెరల్ వెలాసిటీ అట్ అవుట్లెట్ వెలాసిటీ అట్ అవుట్లెట్ రెండింటిని ఈక్వల్ చేస్తున్నప్పుడు పై అనేది జీరో అయిపోతుంది. సో బీటా అనేది జీరో అయినప్పుడు ఆ రెండు ఈక్వల్ అవుతాయి. అప్పుడు పై అనేది జీరో అవుతుంది. పై అనేది ఎప్పుడు జీరో అవుతుందో పై అనేది మినిమం అవుతుంది. మినిమం అయినప్పుడు మాక్సిమం ఎఫిషియన్సీ అనేది డెవలప్ అవుతుంది. మూడు కండిషన్స్ లో డెవలప్ అవుతుంది. దిస్ ఇస్ డెరివేషన్. దీని మీద ప్రాబ్లం జెట్ ఆఫ్ వాటర్ హ్యావింగ్ వెలాసిటీ 30 centimeter strikes radial curved vanes mounted on wheel which is rotating 200 rpm. The jet makes an angle of 20 degrees with the tangent to the wheel at inlet and leaves wheel at the velocity of 5 meters per second at an angle of 130 degrees to the tangent wheel 0.5 meters and 0.25 meters respectively. Determine the weighing angles at inlet and outlet. Work done per unit weight of work water efficiency of the wheel. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఇది వీల్ అనమాట. వీల్ దగ్గర జెట్ స్ట్రైక్స్ అవుతుంది. V1 వెలాసిటీ V1 జెట్ యొక్క వెలాసిటీ V1 దాని యొక్క వెలాసిటీ 30 meters per second తో స్ట్రైక్ అవుతుంది. స్ట్రైక్ అయినప్పుడు సిరీస్ గా ఈ యొక్క వీల్ కి సిరీస్ డైరెక్షన్ లో సిరీస్ గా వెయిన్స్ అనేది కనెక్ట్ చేయబడింది టాంజెన్షియల్ డైరెక్షన్ లో అన్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే వెలాసిటీతో వెయిన్స్ స్ట్రైక్ అవుతుందో ఆ ఫోర్స్ కి వీల్ కనెక్ట్ చేయబడిన ప్లేట్స్ అనేది రొటేట్ అవుతా ఉంటాయి అని చెప్పాడు. అంటే రొటేట్ అవుతాయి అంటే రొటేటింగ్ గా తిరుగుతూ ఉంటాయి. ఎంత స్పీడ్ తో తిరుగుతున్నాయి అంటే ఎన్ వాల్యూ ఇచ్చాడు 200 RPM తో స్పీడ్ తో తిరుగుతుంది. సో V1 వెలాసిటీ ఇచ్చాడు. నెక్స్ట్ యాంగులర్ స్పీడ్ కనుక్కోవాలి. ఇంకేమి ఇచ్చాడంటే V1 ఇచ్చాడు, V2 ఇచ్చాడు. V1 అవుట్లెట్ దగ్గర వెలాసిటీ ఎంత ఇచ్చాడంటే అవుట్లెట్ దగ్గర వెలాసిటీ 5 ఇచ్చాడు. V2 వాల్యూ 5 ఇచ్చాడు. సో మనకి యాంగులర్ స్పీడ్ కనుక్కోవాలి. కాన్స్టెంట్ యాంగులర్ స్పీడ్ తో ఈ వీల్ అండ్ ప్లేట్స్ రొటేట్ అవుతుంది. యాంగులర్ స్పీడ్ కనుక్కోవడానికి ఫార్ములా 2πn/60. 2π ఇంటూ n వాల్యూ 200 ఇచ్చాడు. సబ్స్టిట్యూట్ చేస్తే 2π ఇంటూ 200/60. సో యాంగులర్ వెలాసిటీ టౌ వాల్యూ ఎంత వచ్చిందంటే 20.94 రేడియన్ పర్ సెకండ్. దీని వాల్యూ రేడియన్స్ లో తీసుకున్నాడు. పర్ సెకండ్ 20.94 రేడియన్స్ యాంగిల్ స్పీడ్ తో రొటేట్ అవుతుంది అన్నాడు. ఆల్ఫా యాంగిల్ 20 ఇచ్చాడు. యాంగిల్ ఆఫ్ జెట్ ఇన్లెట్ దగ్గర జెట్ యొక్క యాంగిల్ ఆల్ఫా యాంగిల్ ఎంత ఇచ్చాడు 20 degrees ఇచ్చాడు. నెక్స్ట్ యాంగిల్ మేడ్ బై జెట్ అవుట్లెట్ విత్ టాంజెంట్ టు వీల్. అవుట్లెట్ దగ్గర వీల్ కి టాంజెంట్ గా ఎంత యాంగిల్ డెవలప్ అవుతుంది అన్నాడు 130 degrees యాంగిల్ డెవలప్ అవుతుంది అన్నాడు.
సో మనకి మొత్తం యాంగిల్ 180 డిగ్రీస్ ఉంటుంది. మొత్తం యాంగిల్ 180 డిగ్రీస్ ఉంటుంది. సో మనకి బీటా యాంగిల్ కావాలి. ఇక్కడ ఈ బీటా యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్ఫా యాంగిల్ 20 డిగ్రీస్ అని ఇచ్చేసాడు. బీటా యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. అదే విధంగా పై యాంగిల్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. థీటా యాంగిల్ పై యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు? ఫస్ట్ వేన్ యాంగిల్స్ అట్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్. ఇన్లెట్ దగ్గర వేన్ యాంగిల్ పై అన్నమాట. అవుట్లెట్ దగ్గర వేన్ యాంగిల్ ఇన్లెట్ దగ్గర వేన్ యాంగిల్ థీటా, అవుట్లెట్ దగ్గర వేన్ యాంగిల్ పై అన్నమాట. మనకి ఆల్ఫా వాల్యూ 20 డిగ్రీస్ ఇచ్చాడు. ఇక్కడ బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి కండిషన్ ఇచ్చాడు. అవుట్లెట్ దగ్గర 120 డిగ్రీస్ యాంగిల్ అనేది డెవలప్ అవుతుంది అన్నాడు. దాని నుంచి బీటా యాంగిల్ కనుక్కోవాలి. మొత్తం యాంగిల్ 180 అవుతుంది. 180లో నుంచి అవుట్లెట్ దగ్గర డెవలప్ అవుతున్న యాంగిల్ వాల్యూని తీసేస్తే, సో 180 మైనస్ 130 తీస్తే వచ్చిన వాల్యూ అనేది బీటా యాంగిల్ ఈక్వల్ అవుతుంది. బీటా ఈక్వల్ టు 50 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ అడిగిన క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఇన్లెట్ అవుట్లెట్ దగ్గర వేరే యాంగిల్స్ కనుక్కోమన్నాడు. అంటే థీటా యాంగిల్ పై యాంగిల్ కనుక్కోవాలి. నెక్స్ట్ అవుట్లెట్ రేడియస్ ఇచ్చాడు, ఇన్వర్ట్ రేడియస్ ఇచ్చాడు. ఇన్వర్ట్ రేడియస్ అనేది R1 ఈక్వల్ టు 0.5 మీటర్స్. సో ఇక్కడ ఏమన్నాడు? ద అవుట్వర్ అండ్ ఇన్నర్ రేడియస్ ఆఫ్ ది వీల్ 0.5 మీటర్స్ అంటే 0.25 మీటర్స్. వీల్ యొక్క అవుట్వర్డ్ ఇన్వర్ట్ రేడియస్ ఇచ్చాడు. ఇన్వర్ట్ రేడియస్ అనేది అవుట్వర్డ్ రేడియస్, ఇన్వర్ట్ రేడియస్ R2 గా తీసుకున్నాడు, అవుట్వర్డ్ రేడియస్ R1 గా తీసుకున్నాడు. R1 is the outward radius. R2 is the inward radius. Outward radius, inward radius value అంటే ఇన్వర్ట్ రేడియస్ R2 వాల్యూ అంటే ఇచ్చాడు 0.25 ఇచ్చాడు. అవుట్వర్డ్ రేడియస్ R1 వాల్యూ అంటే ఇచ్చాడు 0.5 మీటర్స్ ఇచ్చాడు. 0.5 మీటర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ వెలాసిటీ v1 ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ది ప్లేట్ అట్ ఇన్లెట్. సో ఎంత యాంగులర్ వెలాసిటీతో విత్ రెస్పెక్ట్ రేడియస్ తిరుగుతుందో, రొటేట్ అవుతుందో ఆ వెలాసిటీనే మనకి ప్లేట్ యొక్క ఇన్లెట్ దగ్గర ప్లేట్ యొక్క వెలాసిటీ v1 ఈక్వల్ అవుతుంది. అవుట్లెట్ దగ్గర ప్లేట్ యొక్క వెలాసిటీ v2 అనేది అవుట్లెట్ రేడియస్ తో రెస్పెక్ట్ అవుట్లెట్ రేడియస్ ఎంత యాంగిల్ స్పీడ్ తో రొటేట్ అవుతుందో అక్కడ వచ్చే వెలాసిటీనే మనకి ప్లేట్ యొక్క వెలాసిటీ కూడా అవుట్లెట్ దగ్గర ప్లేట్ యొక్క వెలాసిటీకి ఈక్వల్ అవుతుంది. సో రో అంటే ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం 20.94, ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం ఇంటూ R1 అంటే 0.5 మీటర్స్ అవుతుంది. సో మొత్తం వాల్యూ 10.47 మీటర్ పర్ సెకండ్. ఇన్లెట్ దగ్గర ప్లేట్ యొక్క వెలాసిటీ ఈక్వల్ అవుతుంది. అవుట్లెట్ దగ్గర ప్లేట్ యొక్క వెలాసిటీ న్యూట్ ఈక్వల్ రో ఇంటూ R2 20.94 ఇంటూ 0.25. R2 అంటే 0.25 అవుతుంది. 5.235 అవుట్లెట్ దగ్గర వెలాసిటీ వాల్యూ 5.235కి ఈక్వల్ అవుతుంది. సో నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది, ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు? వేన్ యాంగిల్స్ కనుక్కోమన్నాడు. సెకండ్ క్వశ్చన్ వర్క్ డన్ పర్ సెకండ్ కనుక్కోమన్నాడు. థర్డ్ క్వశ్చన్ ఎఫిషియన్సీ కనుక్కోమన్నాడు. వేన్ యాంగిల్స్ కనుక్కోవాలి. వేన్ యాంగిల్స్ అంటే విత్ రెస్పెక్ట్ టు రిలేటివ్ వెలాసిటీస్ ఆ VR1 VR2 ఇన్లెట్ దగ్గర రిలేటివ్ వెలాసిటీ VR1 అంటారు, అవుట్లెట్ దగ్గర వెలాసిటీని VR2 అంటారు. సో VR1 is the ఇన్లెట్ దగ్గర relative velocity VR1. Here VR2 is the outlet దగ్గర relative velocity. అంటే జెట్ యొక్క వెలాసిటీ V1 మైనస్ v1 చేస్తే రిలేటివ్ వెలాసిటీ ఈక్వల్ అవుతుంది. జెట్ యొక్క వెలాసిటీ మైనస్ ఇనిషియల్ గా ఇన్లెట్ దగ్గర ప్లేట్ యొక్క వెలాసిటీ అంత ఆ రెండింటి వాల్యూని మధ్య డిఫరెన్స్ తీస్తే, అంటే జెట్ స్ట్రైక్ అయినప్పుడు అక్కడ ఎంత వెలాసిటీ ఉందనే దాన్ని రిలేటివ్ వెలాసిటీ అంటారు. అది ఇన్లెట్ దగ్గర. అవుట్లెట్ దగ్గర బయటకు వచ్చినప్పుడు ఎంత వెలాసిటీ వస్తుంది అనే దాన్ని రిలేటివ్ వెలాసిటీ అవుట్లెట్ అంటారు. సో VR2 అవుట్లెట్ వెలాసిటీ టు VR2 అవుట్లెట్ రిలేటివ్ వెలాసిటీ కావాలంటే V2 మైనస్
మైనస్ యూ యూ టూ అవుతుంది. అంటే బయటకు వచ్చినప్పుడు జెట్ యొక్క వెలాసిటీ మైనస్ బయట అవుట్లెట్ దగ్గర ప్లేట్ యొక్క వెలాసిటీ, ఈ వాల్యూ అనేది VR2కి ఈక్వల్ అవుతుంది. VR2కి ఈక్వల్ అవుతుంది. సో అది, సో ఇప్పుడు మనం థీటా వాల్యూ ఇన్లెట్ అవుట్లెట్ దగ్గర వేన్ యాంగిల్స్ కనుక్కోవాలి. ఇన్లెట్ దగ్గర వేన్ యాంగిల్ థీటా, అవుట్లెట్ దగ్గర వేన్ యాంగిల్ పై. సో ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిడి అంటే ఇన్లెట్ ట్రయాంగిల్, దిస్ ఈజ్ ఇన్లెట్ ట్రయాంగిల్. ఏబిడి అంటే ఇన్లెట్ ట్రయాంగిల్ నుంచి VW1 వాల్యూ కావాలి. వెరల్ వెలాసిటీ ఎక్స్ డైరెక్షన్ లో V1 యొక్క వెలాసిటీ కాంపోనెంట్స్ VF1, ఇది పర్పెండిక్యులర్ వై డైరెక్షన్ లో వెలాసిటీ కాంపోనెంట్, ఎక్స్ డైరెక్షన్ లో హారిజాంటల్ గా VW1. వెరల్ వెలాసిటీ అనేది హారిజాంటల్ డైరెక్షన్ వెలాసిటీ కాంపోనెంట్, అదే వర్టికల్ డైరెక్షన్ లో పర్పెండిక్యులర్ గా వెలాసిటీ ఆఫ్ ది ఫ్లో అనేది VF1 అనేది V1 కి వెలాసిటీ కాంపోనెంట్. సో మనకి VW1 కావాలంటే VW1 ఇంటి ఇక్కడ ఆల్ఫా యాంగిల్ ఉంది, హారిజాంటల్ డైరెక్షన్ లో తీసుకుంటాం కాబట్టి హారిజాంటల్ డైరెక్షన్ లో ఆల్ఫాని మనం కాస్ ఆల్ఫాగా తీసుకుంటాము. సో V1 కాస్ ఆల్ఫా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు VW1 విరల్ వెలాసిటీ అట్ ఇన్లెట్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. సో V1 అంటే 30 ఇచ్చాడు, కాస్ ఇంటూ ఆల్ఫా అంటే 20 ఇచ్చాడు, మొత్తాన్ని వాల్యూ మల్టిప్లై క్యాలిక్యులేట్ చేసి 28.19 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. సో VW1 మిరల్ వెలాసిటీ అట్ ఇన్లెట్ వాల్యూ అనేది 28.19 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. సో వెలాసిటీ ఆఫ్ ది ఫ్లో VF1 ఈ వాల్యూ కావాలంటే ఇది పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో వై డైరెక్షన్ లో ఉంది. విత్ రెస్పెక్ట్ టు ఆల్ఫా పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ఈ వాల్యూని తీసుకోవాలంటే V1 ఇంటూ సైన్ ఆల్ఫా వాల్యూకి VF వాల్యూ అనేది ఈక్వల్ అవుతుంది. సో VF1 అనేది 30 తీసుకున్నాము, సైన్ 20, ఈ వాల్యూ ఎంత వచ్చింది 10.26 మీటర్ పర్ సెకండ్. ది వెలాసిటీ ఆఫ్ ది ఫ్లో అట్ ఇన్లెట్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ట్రయాంగిల్ CBD తీసుకున్నాము. ట్రయాంగిల్ CBD తీసుకుంటే మనకి దీని నుంచి థీటా యాంగిల్ కావాలి మనకి. సో ఇన్లెట్ దగ్గర వేన్ యాంగిల్ ఇన్లెట్ దగ్గర ఏదంటే థీటా యాంగిల్ కావాలి. tan theta ఈక్వల్ టు BD బై CD, tan theta ఈక్వల్ టు BD బై CD తీసుకుంటారు. CD కావాలంటే మొత్తం లెంగ్త్ ఎంత ఉంది, AD ఉంది, ADలో నుంచి ACని తీసేయాలి. ఫస్ట్ హాఫ్ మొత్తం లెంగ్త్ AD ఉంది, ఫస్ట్ హాఫ్ లెంగ్త్ అంతా AC, సెకండ్ హాఫ్ లెంగ్త్ CD. సెకండ్ హాఫ్ లెంగ్త్ కావాలంటే మొత్తం లెంగ్త్ లో నుంచి ఫస్ట్ హాఫ్ లెంగ్త్ అంటే ADలో నుంచి, AD అంటే ఇది, ADలో నుంచి AC తీసేస్తే మనకి CD వాల్యూ వస్తుంది. AC వాల్యూ దేనికి ఈక్వల్ ఉంది, μ1. AC అంటే μ1, BD అంటే VF1. సో ఆ విధంగా సబ్స్టిట్యూట్ చేసుకుంటే BD ప్లేస్ లో VF1 వస్తుంది. CDని ఎలా రాసుకోవచ్చు, టోటల్ యాంగిల్ AD మైనస్ టోటల్ లెంగ్త్ AD, టోటల్ లెంగ్త్ లో ఫస్ట్ హాఫ్ లెంగ్త్ AC, సో మిగిలిన హాఫ్ లెంగ్త్ CD అవుతుంది. సో మొత్తంలో నుంచి ఫస్ట్ హాఫ్ లెంగ్త్ తీసేస్తే ఏమవుతుంది, మిగతా హాఫ్ లెంగ్త్ వస్తుంది. ఆ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, CD వాల్యూకి ఈక్వల్ అవుతుంది. CD వాల్యూ కావాలంటే AD మైనస్ AC తీసుకోవాలి. VF1 వాల్యూ ఇందాక ఫైండ్ అవుట్ చేస్తాము 10.26. సో AD అంటే VW1 ఈక్వల్ అవుతుంది. AD అంటే మొత్తం టోటల్ లెంగ్త్ అనేది, టోటల్ లెంగ్త్ విత్ రెస్పెక్ట్ హారిజాంటల్ వెలాసిటీ ఆఫ్ విరల్ VW1 మైనస్ AC అంటే వెలాసిటీ ఆఫ్ ది ప్లేట్ μ1 కి ఈక్వల్ అవుతుంది. ఆ వాల్యూ అంతా 28.19 మైనస్ 10.47, మొత్తం చేస్తే 0.579 వస్తుంది. ఇక్కడ tan theta ఈక్వల్ టు tan theta ఉంది, tan theta ఈక్వల్ టు 0.579. థీటా వాల్యూ కావాలి మనకి, థీటా వాల్యూ కావాలంటే tan ఇన్వర్స్ ఆఫ్ tan అనేది యువతలకి వస్తే tan ఇన్వర్స్ థీటా ఈక్వల్ టు అవతల tan ఇన్వర్స్ ఆఫ్ 0.579 అవుతుంది. tan ఇన్వర్స్ ఆఫ్ 0.579 అవుతుంది. అప్పుడు థీటా వాల్యూ ఎంత వచ్చింది,
30.07 degrees వచ్చింది. దాని అంటే ఫైనల్గా మినిట్స్లో కూడా తీసుకుంటే 30 degrees 4.2 minutes వస్తుంది. 4.2 minutes 4.2 seconds వస్తుంది. సో థీటా యాంగిల్ ఎంత వస్తుందంటే 30 degrees 4 minutes 0.2 seconds వస్తుంది. సో ఫ్రమ్ ద అవుట్లెట్ ట్రయాంగిల్ నుంచి తీసుకుంటే అవుట్లెట్ ట్రయాంగిల్ అంటే ఇది అవుట్లెట్ ట్రయాంగిల్ నుంచి నుంచి తీసుకుంటే మనకి VW2 అంటే వెర్రల్ వెలాసిటీ అట్ VW అవుట్లెట్, దానికి V2 వెలాసిటీ అవుట్లెట్ దగ్గర వాటర్ వెలాసిటీ V2 అవుతుంది. V2 వెలాసిటీ కాంపోనెంట్స్ VW2 అవుతుంది. అదేవిధంగా VF2 వెలాసిటీ ఆఫ్ ది ఫ్లో అట్ అవుట్లెట్ ట్రయాంగిల్ అవుతుంది. సో VW2 కావాలంటే విరల్ వెలాసిటీ అట్ అవుట్లెట్ కావాలంటే వెలాసిటీ ఆఫ్ ది వాటర్ అట్ అవుట్లెట్ విత్ రెస్పెక్ట్ టు బీటా యాంగిల్ తీసుకుంటాం. ఇందాక ఇక్కడ ఆల్ఫా యాంగిల్ ఇన్లెట్ దగ్గర ఆల్ఫా యాంగిల్ అనేది అవుట్లెట్ దగ్గర బీటా యాంగిల్ గా మారుతుంది. విత్ రెస్పెక్ట్ టు బీటా యాంగిల్ V2 కాస్ ఆల్ఫా విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ డైరెక్షన్ కాబట్టి V2 కాస్ ఆల్ఫా. సో V2 అంటే 5 మీటర్ పర్ సెకండ్ క్వశ్చన్ లో ఇచ్చాడు. కాస్ ఇంటూ బీటా యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం 50 degrees, అది క్యాలిక్యులేట్ చేస్తే 3.214 మీటర్ పర్ సెకండ్ విరల్ వెలాసిటీ అట్ అవుట్లెట్ VW2 వాల్యూ వస్తుంది. వెలాసిటీ ఆఫ్ ది ఫ్లో అట్ అవుట్లెట్ కావాలంటే V2 into sin బీటా. సో ఇన్ పర్పెండిక్యులర్ వై డైరెక్షన్ లో తీసుకుంటే V2 బీటా యాంగిల్ ని సైన్ గా తీసుకుంటారు. విత్ రెస్పెక్ట్ టు వెలాసిటీ V2 వాల్యూ 5 sin 50 degrees, బీటా వాల్యూ 50 degrees, వాల్యూ 3.83 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. వెలాసిటీ ఆఫ్ ది ఫ్లో అట్ అవుట్లెట్ 3.83 మీటర్స్ వస్తుంది. నెక్స్ట్ ఫ్రమ్ ట్రయాంగిల్ EFH అంటే అవుట్లెట్ ట్రయాంగిల్ అవుతుంది. మనకి ఏం కనుక్కోమన్నాడు, వేన్ యాంగిల్ సెట్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ కనుక్కోమన్నాడు. ఇన్లెట్ దగ్గర వేన్ యాంగిల్ 5 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాము. 30 degrees వచ్చింది. ఇది అవుట్లెట్ దగ్గర వేన్ యాంగిల్ 5 అనమాట. 5 కావాలంటే అవుట్లెట్ ట్రయాంగిల్ నుంచి tan π గా తీసుకుంటే VF2/U2 ప్లస్ VW2 అవుతుంది. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 0.453 అవుతుంది. థీటా ఈక్వల్ టు థీటా వాల్యూ కావాలి, tan π ఉంది ఇక్కడ, సారీ 5 వాల్యూ కావాలండి. tan ఇన్వర్స్ ఇంటూ ఇక్కడ ఎంత వాల్యూ వచ్చింది 0.453 అవుతుంది. tan ఇన్వర్స్ 0.453 అవుతుంది. ఆ వాల్యూ పై వాల్యూ ఎంత డిగ్రీస్ వచ్చింది 24.385 degrees వచ్చింది. అంటే 24 degrees 32 minutes 1 second వస్తుంది. ఇది సెకండ్ ఫస్ట్ కనుక్కోమన్నది. నెక్స్ట్ సెకండ్ వర్క్ డన్ పర్ సెకండ్ బై వాటర్ ద్వారా పర్ సెకండ్ ఎంత వర్క్ డన్ జరుగుతుంది. జనరల్ ఫార్ములా మనకు తెలిసిందే, రో ఏ V1 బ్రాకెట్ ఆఫ్ VW1 U1 ప్లస్ VW2 న్యూ2. ఎక్యూట్ యాంగిల్ బీటా అనేది ఎక్యూట్ యాంగిల్ అయినప్పుడు అంటే 90 degrees తక్కువ ఉన్నప్పుడు ప్లస్ సైన్ తీసుకుంటాం. అప్ టు యాంగిల్ అయినప్పుడు 90 degrees ఎక్కువ అయినప్పుడు మనం మైనస్ తీసుకుంటాము. సో ఎక్యూట్ యాంగిల్ కాబట్టి ప్లస్ వాల్యూ తీసుకున్నాము. సో వర్క్ డన్ పర్ సెకండ్ పర్ యూనిట్ వెయిట్ ఆఫ్ ది వాటర్ స్ట్రైకింగ్ పర్ సెకండ్. కాదు సెకండ్ ఏం కనుక్కోమనంటే వాటర్ స్ట్రైక్ అవుతున్నప్పుడు పర్ సెకండ్ యూనిట్ వెయిట్ ఆఫ్ ది వాటర్ కి ఎంత వర్క్ డన్ జరుగుతుంది. ఓన్లీ ఒక యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ కి ఎంత వర్క్ డన్ పర్ సెకండ్ జరుగుతుంది అంటే కనుక్కోవాలి మనం. వర్క్ డన్ బై వెయిట్ ఆఫ్ ది వాటర్ పర్ సెకండ్. సో వెయిట్ ఆఫ్ ది వాటర్ పర్ సెకండ్ తీసుకోవాలి మనం. ఆ యూనిట్ వెయిట్ ఆఫ్ ది వాటర్ పర్ సెకండ్ తీసుకుంటాం. వర్క్ డన్ వాల్యూ మనం టోటల్ వర్క్ డన్ వాల్యూ మనం తీసుకుంటాం. బై చేస్తే టోటల్ వర్క్ డన్ వాల్యూ రో ఏ V1 ఇంటూ బ్రాకెట్ ఆఫ్ VW1 U1 ప్లస్ VW2 న్యూ2 బై వెయిట్ ఆఫ్ ది వాటర్ అంటే మాస్ ఇంటూ గ్రావిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్. సో మాస్ ఇంటూ రో ఏ V1 ఇంటూ G. ఇక్కడ డినామినేటర్ రో ఏ V1 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ పైన డినామినేటర్ 1 మిగులుతుంది. ఆ 1 బై G వాల్యూ
మిగిలిన జీ వాల్యూ బయటకు తీస్తే 1/g వాల్యూ మొత్తం బయటకు తీస్తే మిగిలిన బ్రాకెట్ల వాల్యూ VW1 న్యూ1 ప్లస్ VW2 న్యూ2 న్యూటన్ మీటర్ పర్ న్యూటన్ అవుతుంది. 1/g వాల్యూ 9.81, VW2 వాల్యూ న్యూ1 వాల్యూ VW2 వాల్యూ న్యూ2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం ఆ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తే 30 ఎంత వస్తుంది, 31.8 న్యూటన్ మీటర్ పర్ న్యూటన్ వస్తుంది. వర్క్ టన్ పర్ సెకండ్ పర్ యూనిట్ వెయిట్ ఆఫ్ ది వాటర్కి పర్ సెకండ్కి 31.8 న్యూటన్ మీటర్ పర్ న్యూటన్ వర్క్ డన్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఎఫిషియన్సీ కావాలి. ఎఫిషియన్సీని పర్సంటేజ్లో తీసుకుంటారు. సో ఎఫిషియన్సీ ఫార్ములా అవుట్పుట్ బై ఇన్పుట్. ఎఫిషియన్సీని న్యూతో డినోట్ చేస్తారు. అవుట్పుట్ అంటే అవుట్లెట్ దగ్గర ఎంత వర్క్ డన్ జరిగింది, ఇన్పుట్ అంటే ఇన్లెట్ దగ్గర ఇన్లెట్ వెలాసిటీ పాయింట్ దగ్గర ఎంత ఎంత ఎనర్జీ అనేది ఇచ్చాము అనేది, ఎంత ఇన్పుట్ ఇచ్చాము అనేది అది వాల్యూ అనమాట. అవుట్లెట్ ట్రయాంగిల్ దగ్గర వాల్యూ. దీనికి మనకి ఎఫిషియన్సీ ఫార్ములా మనం కనుక్కున్నాం. డైరెక్ట్ డెరివేషన్ లో ఫార్ములా న్యూ ఇంటూ VW1 న్యూ1 ప్లస్ ఆర్ మైనస్ VW2 న్యూ2 బై V1 స్క్వేర్. సో అదే ఫార్ములాని మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో న్యూ ఇంటూ VW1 న్యూ1 ప్లస్ న్యూ2, బీటా అనేది ఎక్విట్ యాంగిల్ కాబట్టి ప్లస్ వాల్యూ తీసుకున్నాం. V1 స్క్వేర్ ఆ వాల్యూస్ మొత్తం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0.6932 వచ్చింది. దీన్ని ఇంటూ 100 వేస్తే మనకి పర్సంటేజెస్లో వస్తుంది. మనకి ఎఫిషియన్సీ పర్సంటేజ్లో కావాలి కాబట్టి తీసుకుంటే 69.32% వచ్చింది. 69.32% వచ్చింది. సో దిస్ ఈస్ ప్రాబ్లమ్ based on the radial series vanes. Thank you for giving this opportunity.